హే గైస్, ఎలా ఉన్నారు? అయితే ఈ గ్లాసెస్ చూసి ఏంటి అని అనుకుంటున్నారా? దాని గురించి చెప్తాను. ఈ మాల్ సన్ గ్లాసెస్ కాదు, ఇది ఎందుకు పెట్టుకున్నానో తర్వాత చెప్తాను. అయితే దానికన్నా ముందు ఒకటి చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫుడ్ సరిగ్గానే తింటారు, బయట ఏం తినకుండా ఇంట్లోనే అంతా తింటూ ఉంటారు. తర్వాత స్లీప్ కూడా బాగానే ఉంటూ ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ బాగానే ఉంటూ ఉంటాయి. అన్నీ చాలా బాగానే చేస్తున్నారు, అయినా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు అని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. నేను ఇన్ని చేసినా కూడా ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక పెద్ద పిల్లర్ ఆఫ్ హెల్త్ని మనం మర్చిపోయాం. చాలామంది మర్చిపోయారు. ఆల్మోస్ట్ 50 years నుంచి అందరూ మర్చిపోయారు. సో దాని గురించి చెప్పబోతున్నాను. అదే లైట్. అంటే ఏంటి, లైట్ వల్ల కూడా హెల్త్ ఇంపాక్ట్ ఉంటుందా? ఏంటిది అంటే నిజం చెప్తున్నాను, మీరు అసలు ఆశ్చర్యపోతారు. చాలా సైంటిఫిక్ జర్నల్స్, తర్వాత ఎన్నో స్టడీస్ ఉన్నాయి దీని మీద. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏంటి, హార్వర్డ్ హెల్త్, తర్వాత ఫ్రాంటియర్స్ ఇన్ న్యూరో సైన్స్, నేచర్ జర్నల్, ఇంకా వందల స్టడీస్ కూడా మామూలుగా దీని మీద ఫుల్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద పెడుతున్నాను. సో నేను చెప్పే ప్రతి ఒక్కటి సైంటిఫికల్లీ బ్యాక్డ్ అయి ఉంది. దీన్ని చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం పరిగణిస్తే మాత్రం చాలా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్పాలంటే, ఇప్పుడు మామూలుగా ఫుడ్ ఉంటుందా, ఫుడ్లో టైప్స్ ఉంటాయి. ఏంటి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది, బయట ఫుడ్. ఎవరైనా నేను ఎక్కువ జంక్ ఫుడ్ తింటాను, హెల్తీగా ఉంటాను అని ఎక్కడైనా అంటారా? ఎందుకన్నారు? ఎందుకంటే జంక్ ఫుడ్ మంచిది కాదని తెలుసు. అట్లానే లైట్లో కూడా చాలా తేడాలు ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు లైట్లో జంక్ లైట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ లైట్ని మనము జంక్ ఫుడ్ లాగే ట్రీట్ చేసి దాని నుంచి కొంచెం మనం కాపాడుకోగలిగితే, ఎక్కువ వాడకుండా ఉంటే మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అందుకని ఈ గ్లాసెస్ వస్తే దాని గురించి కూడా చెప్తాను. ప్లస్ ఓన్లీ ఇది డైరెక్ట్ డిసీజెస్ వచ్చి అదొక్కటే కాదు, చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, తర్వాత హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు అని అనుకుంటాను, అన్ని కరెక్ట్గా చేస్తున్నా కదా. ఏమైందంటే ఈ జంక్ లైట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్లో అందరికీ కామన్ నాలెడ్జ్ అవ్వబోతుంది. కానీ ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఇప్పుడు కాదు, 20-30 years తర్వాత ఎవరైనా మామూలుగా వాడుకుంటారేమో. కానీ నేను 2018 నుంచి ఇది వాడుతున్నాను కాబట్టి దీని గురించి ప్రతి డీటెయిల్ తెలుసు. వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్, డాక్టర్ జేకబ్ లిబర్మన్, లైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. సో ఆయన తర్వాత ఇంకా చాలా మంది హెల్త్ ఎక్స్పర్ట్స్లో ఈ యాంగిల్ విన్నాను నేను చాలాసార్లు. అందుకని క్యూరియస్ అయ్యి ఇంకా ఎక్కువ తెలుసుకొని 2018 నుంచి వాడుతున్నాయి ఈ గ్లాసెస్. ప్లస్ మీరు పెద్ద హీరోస్ చూసారనుకోండి, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, వాళ్ళందరూ మామూలుగా ఏమైనా ఇంటర్వ్యూస్ ఇచ్చినా లేకపోతే ఏమైనా ఆర్టిఫిషియల్ లైట్లో ఉన్నా కూడా ఇలాంటి ఎల్లో గ్లాసెస్ పట్టుకుంటారు, లేకపోతే రెడ్ గ్లాసెస్ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకని అనుకుంటున్నా, సన్ గ్లాసెస్ స్టైల్గా ఉంటాయి అనుకుంటే కాదు, అవి బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్. సో మీకు చాలా మందికి, నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ బెస్ట్ తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా నేను హోమోసేపియన్ వాళ్ళతో చీఫ్ క్రియేటివ్ పార్ట్నర్గా నేను వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఇంకా డైరెక్ట్ క్రియేటివ్ డెసిషన్స్ అన్ని నేనే తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ వెబ్సైట్కి వెళ్ళి homosapiens.comకి వెళ్ళి లింక్ అన్ని పెడతాను చూడండి. అక్కడికి వెళ్ళి చూస్తే ప్రతి డిజైన్ చాయిస్ నాదే. తర్వాత ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ గ్లాసెస్ టెస్టింగ్ నుంచి, సెలక్షన్ నుంచి మొత్తం నేనే చేశాను. సో మీకు BNS అప్రూవల్ ఉంటుంది. తెలుసు కదా మన ఛానల్ అంటే క్వాలిటీ ఉంటేనే చెప్తాను. సో 100% క్వాలిటీతో ఉండే ఇండియాస్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గ్లాసెస్ ఇది. ఇలాంటి గ్లాసెస్ 100% ఎక్కడ దొరకవు, గ్యారంటీ. సో ఏంటి ఇంత హైప్ చేస్తున్నాను దీని గురించి ఏంటంటే, కొంతమంది తెలుసు, మనకు ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కానీ అయినా కూడా మళ్ళీ చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు, ప్లస్ చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళకి చెప్పబోతున్నాను ఎందుకు మనం లైట్ అనేది కరెక్ట్గా మనం ఆప్టిమైజ్ చేసుకోగలిగితే మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు అసలు మైండ్ బ్లో అయిపోతుంది, ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అని అనుకుంటా ఉంటారు. సో ప్లస్ మీకోసం 17th లాంచ్ అవుతుంది. సో ఆ 17th లాంచ్ అవుతున్న సందర్భంగా మీకు 20% ఆఫర్ వచ్చేటట్టు చేశాను. సో ఎట్టి పరిస్థితిలో ఈ కూపన్ కోడ్ వాడుకొని మీరు చేసుకుంటే మీకు 20% వస్తుంది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకపోవచ్చు. చాలా మంది నిజంగా అవకాశం ఉంటే మాత్రం యూటిలైజ్ చేసుకోండి. సో ఈ గ్లాసెస్ అనేవి మీరు ఎక్కడ తీసుకోవచ్చు అంటే www.homosapien ఉంటుంది, ఓకేనా, homosapien.com. అక్కడికి వెళ్తే మీకు గ్లాసెస్ దొరుకుతాయి. ఇప్పుడు వీడియో లోపలికి వెళ్ళిపోదాం, ఎందుకు లైట్ని కరెక్ట్గా మనం వాడుకోవాలని. సో బేసిక్గా దీని గురించి అర్థం అవ్వాలంటే మనకి సర్కాడియన్ రిథమ్ అనేది అర్థం అవ్వాలి. ఏంటి సర్కాడియన్ రిథమ్ అంటే, సర్కాడియన్ రిథమ్ అనేది కనుక్కున్నందుకు, ఇలాంటి ఒక ఎంత స్పెసిఫిక్గా దానివల్ల మనకి హెల్త్కి చాలా ఇంపాక్ట్ ఉంటుందని కనుక్కున్నందుకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, మీకు తెలుసా. సో సర్కాడియన్ రిథమ్ అనేది ఏంటంటే బేసిక్గా ఎప్పుడు నిద్రపోతాం, ఎప్పుడు లెగుస్తామని చెప్పి మన బాడీలో ఒక క్లాక్ తిరుగుతూ ఉంటుంది. ఆ క్లాక్ సరిగ్గా పనిచేస్తే అంతా సరిగ్గా ఉంటాయి. సో ఆ క్లాక్ అనేది బాడీలో అందరూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఇంటర్నల్గా ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఆ క్లాక్ అనేది రెడీ అయింది. ఏంటి బ్రో క్లాక్ నీ బాడీలో ఎందుకు తిరుగుతుంది అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఎన్నో లక్షల సంవత్సరాలు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇంత సెల్గా ఉన్నప్పటి నుంచి, అంటే మామూలుగా హ్యూమన్ బీయింగ్ ఫామ్లో లేనప్పటి నుంచి ఎంతో లక్షల సంవత్సరాలు, నేను చెప్పేది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పటి నుంచి కూడా ఏ ఆర్గానిజం ఉన్నా కూడా ఎర్త్లో మామూలుగా సన్ బట్టి కొన్ని అర్థం చేసుకున్నది. ఏంటి, సన్ ఉంటే మార్నింగ్, రాత్రి అయితే సన్ ఉండడు. సో దాన్ని బట్టి మన బాడీ తయారైపోయింది. ఏంటి, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్కు అప్పుడెప్పుడో ఉన్నప్పటి నుంచి, తర్వాత ఎన్నో ఎవల్యూషన్ నుంచి ప్రతి ఒక్క స్టేజ్లో సన్ బట్టే మన బాడీ తయారైంది.
సో మనకి సన్కి అంత రిలేషన్ ఉంది, దాన్ని బట్టే మన బాడీలో క్లాక్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏంటి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు రాత్రి పడుకోవాలంటే మీకు మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అవ్వాలంటే ఫస్ట్ రాత్రి అయిందని అర్థం అవ్వాలి కదా. ఆ రాత్రి అయిందని అర్థం అయితేనే అది రిలీజ్ చేస్తుంది. సో ఎలా తెలుస్తుంది? సన్ ఉండడు. సో సన్ ఉన్నప్పుడు ఓకే మామూలుగా రాత్రి అయింది అనుకొని మెలటోనిన్ రిలీజ్ చేస్తుంది, దానివల్ల మనకు నిద్ర వస్తుంది. కానీ ఇప్పుడు ఈ అంత ప్రాసెస్కి ఒక పంచ్ పడింది. ఇప్పుడు ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి రాత్రి సన్ రాడు, ఓకే, అంత కావాలంటే ఫైర్ ఉంటుంది, ఓకే. కానీ ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సన్లో బ్లూ లైట్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా, అది రాత్రి రాదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, బ్లూ లైట్ అనేది అంటే ఇప్పుడు మన ఫోన్ స్క్రీన్స్, లేకపోతే ఎల్ఈడి లైట్స్, స్ట్రీట్ లైట్స్, లేకపోతే ఏదైనా లైట్ సోర్స్ అనేది ఇప్పుడు మనం థామస్ ఆల్వా ఎడిసన్ 1879లో కనుక్కున్న బల్బ్ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి ఇంకా అడ్వాన్స్మెంట్స్ అయిపోయినాయి కదా. 100 years బ్యాక్ టీవీ కనుక్కున్నారు, ఒక కపుల్ ఆఫ్ డికేట్స్ బ్యాక్ స్మార్ట్ ఫోన్ అనేది ఫేమస్ అయింది. కానీ మన బాడీ అనేది దానికి అలవాటు అవ్వలేదు. రాత్రి అంటే చీకటి, లేకపోతే ఫైర్ ఉంటుంది, లేకపోతే మూన్ లైట్ ఉండేది, అంతకు మించి ఇంకేం లైట్ సోర్సెస్ ఉండేవి కాదు. బ్లూ లైట్ అయితే అసలు 0% ఉండేది, అసలు వచ్చేదే కాదు. ఫైర్ నుంచి వచ్చేది బ్లూ కాదు, ఓకేనా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, టీవీస్, తర్వాత ఎల్ఈడీస్, తర్వాత ఫోన్లు అన్నీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి బ్లూ లైట్ వస్తుంది. అందుకని బ్రెయిన్కి అర్థం కావట్లేదు, ఏంటి రాత్రి అయిందా పొద్దునైందా అర్థం కాదు. కానీ దానికి ఏమర్థమవుతుంది, జనరల్గా పొద్దున అయి ఉంటుందిలే బ్లూ లైట్ ఉంది కదా అని అనుకుంటా ఉంటుంది. దానివల్ల కొన్ని హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవ్వట్లేదు. సో రాత్రి బ్లూ లైట్ చూడడానికి మన బాడీ అడాప్ట్ అవ్వలేదు. పొద్దున మాత్రమే బ్లూ లైట్ వస్తుంది. బ్లూ లైట్ చెడ్డదని చెప్పట్లేదు, రాత్రి బ్లూ లైట్ కరెక్ట్ కాదని చెప్తున్నా. తర్వాత ఏ సిచ్యువేషన్లో పొద్దున కూడా బ్లూ లైట్ కరెక్ట్ కాదో కూడా చెప్తాను. సో మీకు అక్కడ అర్థం అవ్వాలంటే ఇప్పుడు మాల్ ఏంటి, ఇప్పుడు మన స్క్రీన్స్లో చూస్తాం, టీవీస్లో చూస్తాము, అన్నిట్లో కంప్యూటర్లో చూస్తాం కదా, దాంట్లో వచ్చే బ్లూ లైట్ అనేది చాలా ఇంటెన్స్ బ్లూ లైట్. మామూలుగా సన్ నుంచి కూడా అంత బ్లూ లైట్ రాదు, చాలా ఇంటెన్స్. అది ఓన్లీ ఆఫ్టర్నూన్ ఆ టైంలో వచ్చే అంత మరీ బ్రైట్ బ్లూ లైట్. ఇప్పుడు మామూలుగా పొద్దున లేసి చూసి ఫోన్ ఇలా చూసామనుకోండి, బ్రెయిన్ మామూలుగా ఏమనుకుంటుంది, అది పొద్దునైంది అనుకోదు, ఆఫ్టర్నూన్ ఏదో అయింది అనుకుంటుంది. ప్లస్ ఊహించుకోండి, అలాంటిది ఇంకా రాత్రి వస్తే ఇంకా బ్రెయిన్కి ఒక రేంజ్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్గా జరిగిన స్టడీ. మామూలుగా వై వి స్లీప్ అనే ఒక ఫేమస్ బుక్ ఉంది. స్లీప్ గురించి తెలుసుకోవాలంటే ఆ ఒక్క బుక్ చదివితే చాలు. మాథ్యూ వాకర్ రాసింది, ఆయన చాలా ఫేమస్ సైంటిస్ట్. సో ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు మామూలుగా పడుకునే ముందు కొంతమందిని ఐప్యాడ్స్ వాడమన్నారు, కొంతమందిని జస్ట్ బుక్ చదువుకోమన్నారు, ఓకేనా. ఈ ఐప్యాడ్స్ వాడినందుకు కొంతసేపే వాడారు, జస్ట్ పడుకునే ముందు ఐప్యాడ్స్ వాడినందుకు మెలటోనిన్ అనేది 50% సర్ప్రైజ్ అయిపోయింది. అంటే మీనింగ్ అంటే తగ్గిపోయింది. మెలటోనిన్ అంటే ఏంటి, మనకి నిద్ర రావాలంటే ఆ హార్మోన్ రిలీజ్ అవ్వాలి, ఆ కెమికల్ రిలీజ్ అయితేనే మనకి నిద్ర వస్తుంది. అది రాకపోతే మీరు నిద్రపోయినా డీప్గా బాడీ స్లీప్లోకి వెళ్ళదు. సో ఇప్పుడు చూసారా, జస్ట్ ఐప్యాడ్ వాడినందుకు మామూలుగా 50% తగ్గిపోయిందంట. అయితే ఏమవుతుంది, మెలటోనిన్ తగ్గితే ఏంటి మనకేంటి అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ స్టడీ చెప్తాను, చాలా డేంజరస్ స్టడీ ఇది చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ మెలటోనిన్ అనేది సరిగ్గా లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని దానికి ఒక పెద్ద ప్రూఫ్, ఒక స్టడీ జరిగింది. ర్యాట్స్ తీసుకున్నారు, ఓకేనా. ఇప్పుడు మామూలుగా ఉమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కొంచెం ఆ ట్యూమర్ తీసేసి ర్యాట్స్లో పెట్టారు. 2 groups ఆఫ్ ర్యాట్స్లో. ఒక గ్రూప్ ఆఫ్ ర్యాట్లో ఏమైందంటే లైట్స్ వేస్తారు పనుకునేటప్పుడు, ఇంకో గ్రూప్ ఆఫ్ ర్యాట్స్లో ఏంటంటే అలాంటి ఏం చేయలేదు, చీకటిగా పెట్టారు, ఓకేనా. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే లైట్లో పనుకున్న ర్యాట్స్కి ఆ ట్యూమర్ పెరిగిపోయి వాళ్ళకి క్యాన్సర్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, పెద్ద పెద్దగా అయిపోయినాయి. తర్వాత లైట్ లేకుండా పనుకున్న ర్యాట్స్ ఒక గ్రూప్లో ఏంటంటే ఆ ట్యూమర్స్ అనేవి స్ట్రింక్ అయినాయి అంట. మీకు తెలుసా ఇంత పవర్ఫుల్ లైట్, మీకు అర్థమవుతుందా? అయితే వెంటనే చాలా మంది అంటూ ఉంటారు, ఓకే బ్రదర్ అలా అయితే నేను ఏం చేస్తానంటే నా ఫోన్లో నైట్ మోడ్ ఉంది, లేకపోతే నా కంప్యూటర్లో ఫ్లక్స్ అలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, సో ఎట్లయినా నాకు రెడ్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి నాకు ఎట్లయినా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటే ఇక్కడే చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తుంది. ఏంటంటే ఇప్పుడు మామూలుగా అలాంటి సాఫ్ట్వేర్స్ పెట్టుకుంటే ఓకే బెటరే, కానీ మీరు స్పెక్ట్రోమీటర్ అనేది ఒకసారి టెస్ట్ చేశారనుకోండి ఇంకా బ్లూ లైట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న టెక్నాలజీస్ అన్ని బ్యాక్ లైట్ టెక్నాలజీస్తో ఉన్నాయి. సో ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ బదులు మామూలుగా ఏంటంటే మీరు అనుకున్నంత బ్లూ లైట్ దాంట్లో కట్ అవ్వదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఫోన్స్ టీవీసే కాదు కదా, లైట్స్ కూడా ఉన్నాయి కదా. మనం అంతా లైట్స్ రాత్రి అయినా ఫుల్ లైట్స్ వేసుకుంటాం, ఆ లైట్స్ నుంచి వచ్చేది కూడా ఫుల్ పవర్ఫుల్ బ్లూ లైట్. సో ఒక ఆప్షన్ ఏంటంటే అన్ని ఆఫ్ చేసుకుని కూర్చోవడం, అది జరుగుతుందా? జనరల్గా జరగదు, ఓకేనా, అది కుదరదు. ఇంకోటి ఏంటంటే ప్రతి బల్బుని ఇంట్లో మార్చాలి, సో అలా మారిస్తే పొద్దున లైట్ మనకి సరిగ్గా రాదు. సో ఎన్నిటి బదులు ఏం చేయొచ్చు అంటే ఇలాంటి గ్లాసెస్ వస్తాయి. దీనిలో 2 types ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి. ఎప్పుడు ఎలాంటిది వాడాలో కూడా చెప్తాను. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, బ్లూ లైట్ అనేది ఇప్పుడు మామూలుగా ఈ లైట్ అనేది కళ్ళకు ఒకటే కాదు, బాడీ స్కిన్కి అది కూడా అంత మంచిది కాదు. కానీ మెజారిటీ ఆఫ్ ద లైట్ని అబ్జర్వ్ చేసుకునేది మాత్రం కళ్ళ ద్వారా. సో గుర్తుపెట్టుకోండి, కళ్ళని కరెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ చాలా వరకు కరెక్ట్ అయిపోతాయి అని మీనింగ్. ఇప్పుడు మామూలుగా బ్లూ లైట్ అనేది ఓన్లీ మనిషి
మనుషులు ఒకటే ఎఫెక్ట్ కాదు, చాలా చాలా డిఫరెన్స్ చేస్తుంది చాలా దానికి. ఏంటంటే ఇప్పుడు మామూలుగా రిప్రొడక్షన్ ఉంటుంది కదా, దానికి కూడా ఎఫెక్ట్ అవుతుందని తెలిసింది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఫార్మ్ యానిమల్స్ ఉంటాయి. ఫార్మ్ యానిమల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షీప్ కానీ ల్యాంబ్ కానీ మామూలుగా బర్త్ డెలివరీ అనేది ఎప్పుడు చేస్తుందంటే మార్నింగ్స్ చేస్తూ ఉంటుంది. కానీ లైట్ వేస్తాయంటే అర్ధరాత్రి చేస్తున్నాయంట. అంటే దాని రిప్రొడక్షన్ సైకిల్ అర్థం కావట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చికెన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ కోళ్ళు అవన్నీ, అలాంటివి గుడ్లు పెట్టాలంటే ఈ లైట్లు ఎక్కువ పెడుతున్నారంట. మీనింగ్ ఏంటంటే రిప్రొడక్షన్ సైకిల్ కన్ఫ్యూజ్ చేసే అంత కెపాసిటీ కూడా ఈ లైట్స్కి ఉంది. తర్వాత ఇంకా పవర్ఫుల్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా రాత్రి ఇలా లైట్స్ వేసుకుని ఉన్న వాళ్ళకి, చిల్డ్రన్కి ఐసైట్ ఎక్కువ పెరుగుతుందని తెలిసింది. మీకు తెలుసా? సో మీనింగ్ ఏంటంటే దీనివల్ల ఎఫెక్ట్ కానీ యాంగిల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంచుకుని ఇంత లైట్ వేసుకున్నారు, లైట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి నిద్ర పట్టదు, సరిగ్గా నిద్ర పట్టకపోతే సరిగ్గా పడుకోనందుకు ఒక్కరోజు సరిగ్గా పడుకోకపోతే మన షుగర్ లెవెల్స్ అనేవి పెరిగి మనల్ని ఆల్మోస్ట్ ప్రీ డయాబెటిక్ రేంజ్ వరకు చేస్తుందని మీకు తెలుసా? సో అలానే కంటిన్యూగా పడుకోపోతే సరిగ్గా ఏమవుతుంది, ఇప్పుడు అందరు పడుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ డీప్ లెవెల్ ఏంటో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, నేను చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్పాను, నా దగ్గర ఆర్ఆర్ రింగ్ అనేది ఒకటి ఉంది. దాని మీద కూడా అప్పుడు వీడియో చేశాను. ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్గా నాకు ఇది వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటున్నారు. సో ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏమైనా టెక్నాలజీ వరల్డ్ క్లాస్ వస్తే ఫస్ట్ నేను టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసిన తర్వాత దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒలింపిక్ అథ్లీట్స్ అందరూ వాడుతూ ఉంటారు. మొత్తం డేటా చాలా బాగా చెప్తుంది. ఎప్పుడైతే నేను గ్లాసెస్ పెట్టుకుంటానో పడుకునే ముందు 2 to 3 hours ముందు పెట్టుకొని గ్లాసెస్ పడుకునేటప్పుడు తీసేసి పక్కన పెట్టుకుంటాను, అప్పుడు నా డీప్ స్లీప్ అనేది 3.5 hours అయింది. ఇప్పుడు జనరల్గా చాలా మంది 1 hour 1.5 hour ఉంటేనే డీప్ స్లీప్ చాలా గ్రేట్ అనుకుంటారు. నాది 3.5 hours వరకు వచ్చిందంటే అసలు షాక్ అయిపోతున్నారు చాలా మంది. సో అంత బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో మామూలుగా ఇలాంటి గ్లాసెస్లో 2 టైప్స్ ఉంటాయి, ఓకేనా? ఒకటి వచ్చి మార్నింగ్ పెట్టుకునే ఎల్లో గ్లాసెస్, ఇంకొకటి రాత్రి పెట్టుకునే ఆరెంజ్ గ్లాసెస్. సో ఈ ఎల్లో గ్లాసెస్ ఎందుకు పెట్టుకుంటామో దీనికి కొంచెం చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది కంప్యూటర్స్ వాడుతున్నారు పొద్దునంతా, లేకపోతే ఫోన్ వాడుతున్నారు, లేకపోతే ఆర్టిఫిషియల్ లైటింగ్లో ఉంటారు, అది గ్యారంటీడ్, ఓకేనా? అలాంటప్పుడు ఆ బ్లూ లైట్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదా, అలాంటి సన్లో కూడా ఉండదు, అంత కాన్సన్ట్రేటెడ్ స్పెక్ట్రమ్. కాబట్టి ఒక స్టడీ కూడా వచ్చింది, పెద్ద స్టడీ. ఏంటంటే ఆ లైట్ అంట కార్నియా లోపలికి ఎంటర్ అయిపోయి రెటీనా వాల్ వరకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తుందంట. అందుకనే పెద్ద అవుతుంటే చాలా మందికి కళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత ఈ మధ్యన అందరికి కళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తర్వాత ఐసైట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అంత బ్లూ లైట్ వేసుకొని అలా అవుతా ఉంది. సో అలాంటప్పుడు మామూలుగా ఎల్లో గ్లాసెస్ పెట్టుకున్నారు అనుకోండి, 77% బ్లూ లైట్ని తీసేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకుని చెప్పాను కదా, పొద్దున బ్లూ లైట్ అనేది మనకి ఇంపార్టెంట్. కానీ ఈ ఫోన్స్ నుంచి వచ్చేది, తర్వాత ల్యాప్టాప్స్ నుంచి వచ్చేది అంత బ్లూ లైట్ మనకి హెల్తీ కాదు. సో దాన్ని బ్లాక్ చేయడానికి ఈ ఎల్లో గ్లాసెస్ ఉపయోగపడతాయి. అదే మీరు పొద్దున్నే ఆరెంజ్ పెట్టుకున్నారనుకోండి, మీకు మంచిది కాదు. ఎందుకంటే ఆరెంజ్ అనేది 99% బ్లాక్ చేస్తుంది, మోర్ దెన్ 99% బ్లూ లైట్ని బ్లాక్ చేస్తుంది. అది పెట్టుకుంటే మీకు నిద్ర వస్తుంది, అది రాత్రికి. అదే ఎల్లో అనేది పొద్దున పెట్టుకోవాలి. సో అందుకనే నాకు ఈ ఎల్లో గ్లాసెస్ అనేది చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నిజంగా ఒక ఆయన ఉన్నారు, డేవ్ ఆస్ప్రే అని చెప్పి, ఆయన ఫాదర్ ఆఫ్ బయో హ్యాకింగ్ అంటారు. ఆయన మామూలుగా ఐ టెస్ట్ చేసుకోవడానికి ఒక ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన, మీ కళ్ళేంటి ఇంత మంచిగా ఉన్నాయి, ఏం చేస్తున్నారంటే నేను గ్లాసెస్ పెట్టుకుంటా అని చెప్పారు. సో మీనింగ్ ఏంటంటే అంత హెల్తీగా ఉంటుంది. అసలు ఇలాంటి లైట్ అలాంటి ఇష్యూస్ ఒకప్పుడు లేవు, ఇప్పుడు అందరికి వస్తుంది కాబట్టి ఇలాంటి సొల్యూషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. లైట్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీని గురించి తెలుసుకునేటప్పటికి ఎన్నో ఇయర్స్ అయిపోతాయి. ఆ బ్యాచ్లో మనం ఉండొద్దు. మనము ముందే మన హెల్త్ని మన చేతిలో తీసుకొని ఇలాంటివి చేసుకుందాం. ఇప్పుడు ఇంకొన్ని ఎక్స్ట్రా టిప్స్ చెప్పాలంటే, మీరు రాత్రి పడుకునేటప్పుడు పిచ్ డార్క్లో పడుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎంత చీకటిగా ఉంటే అంత బెస్ట్. నిజం చెప్తున్నాను, ఎన్నో స్టడీస్ వచ్చినాయి. మీకు బెస్ట్ మెథడ్ ఏంటంటే బ్లాక్అవుట్ కర్టెన్స్ అని వస్తాయి, అది వేసుకుంటే లైట్ ఇంట్లో లోపలికి రాదు. సో అలాంటివి రాత్రి వాడుకోగలిగితే మాత్రం నిజంగా మొత్తం చీకటిగా కనపడుతుంది, బాడీ కూడా నిజంగా రాత్రి ఏందని చెప్పి పడుకుంటుంది. సో ఇప్పుడు ఎల్లో గ్లాసెస్ని డే టైమ్ గ్లాసెస్ అంటారు, పొద్దున పెట్టుకునేది. సో ఎల్లో గ్లాసెస్ ఎప్పుడు వాడాలి, తర్వాత ఆరెంజ్ గ్లాసెస్ ఎప్పుడు వాడాలి మొత్తం చెప్తాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకుని నైట్ షిఫ్ట్ వర్కర్స్ గురించి కూడా చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఎల్లో గ్లాసెస్ అనేవి నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఆరెంజ్ గ్లాసెస్ లాగే 100% యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎల్లో గ్లాసెస్ అనేది 77% బ్లూ లైట్ని బ్లాక్ చేస్తుంది, 100% కాదు. ఎందుకు అంటే రీజన్ ఉంది, చెప్పాను కదా. ఆ మొత్తం బ్లూ లైట్ అనేది కొంచెం మనకు కావాలి పొద్దున, మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు మామూలుగా చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎప్పుడు కంప్యూటర్ ముందే కూర్చొని ఉండాలి, అలాంటి వాళ్ళకి మాత్రం కంపల్సరీ. తర్వాత మీ జాబ్లో మీరు ఫోన్ వాడాలి ఎక్కువ, లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చోవాలనుకుంటే 100% మీకు కావాల్సిందే. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్టూడియో లైట్స్. ఇప్పుడు చాలా మంది యాంకర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఇంకా చాలా మంది ఎప్పుడు స్టూడియోస్లో అలా అంటూ ఉంటారు కదా, ఆ లైట్ అనేది అస్సలు మంచిది కాదు.
కాదు. అలాంటి వాళ్ళకి ఇది 100% యూస్ఫుల్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, వాళ్ళు ఒక్కటే స్టూడియోలో ఉండట్లేదు, ఇండైరెక్ట్గా మనం కూడా స్టూడియోలో ఉంటాం. ఏంటి అంటే చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో ఆన్ చేసుకునే అన్ని ఆర్టిఫిషియల్ ఎల్ఈడీస్ లైట్స్ కదా, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్ అనే అంటారు. సో దాని నుంచి వచ్చే బ్లూ లైట్ కూడా మనకి మంచిది కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఫుల్ న్యాచురల్ లైటింగ్ వస్తుంది, అలాంటి వాళ్ళు ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇంట్లో ఆర్టిఫిషియల్ లైట్స్ అంటే ఎల్ఈడీలు తర్వాత ట్యూబ్ లైట్లు అలాంటి ఆన్ చేసుకొని దాని కింద ఉంటున్నారో అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఉపయోగపడుతుంది, వర్కర్స్కి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఒక క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో లైట్ల కింద ఉంటారు ఎక్కువ, లేకపోతే ఫోన్లు ఎక్కువ వాడతారు, లేకపోతే డిజిటల్ స్క్రీన్స్ ఎక్కువ వాడతారు, టీవీ ఎక్కువ చూస్తారు, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ ఎల్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మైగ్రేన్స్ ఉండే వాళ్ళకి కూడా చాలా పవర్ఫుల్ అని తెలిసింది. తర్వాత మూడ్ని కూడా బూస్ట్ చేస్తుంది, డిప్రెషన్ అలాంటి ఉండే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చెప్పి జనరల్గా దీనికి సంబంధించిన ఇలాంటి గ్లాసెస్ సంబంధించిన ఎన్నో రీసెర్చ్ తెలిసింది. సో మామూలుగా ఎల్లో అనేది జనరల్గా మీరు బయటకు వెళ్తున్నప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయట మనకి న్యాచురల్గా లైట్ వస్తుంది. అదే మీరు బయటకు వెళ్ళి ఎక్కడో ఇండోర్కి వెళ్తున్నారు అంటేనే పెట్టుకోవాలి. మీరు మామూలుగా పార్క్లో అలాంటప్పుడు ఇది అవసరం లేదు. ప్లస్ మాల్గా షాపింగ్ మాల్ అలాంటి వెళ్తున్నప్పుడు మాత్రం ఇది సూపర్ పనిచేస్తుంది. చాలా మంది తెలియదు ఏంటంటే దీని మీద ఎన్నో స్టడీస్ వచ్చినాయి. ఇప్పుడు మీరు మాల్గా షాపింగ్ చేసేటప్పుడు సూపర్ మార్కెట్ అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు ఫుల్ వైట్ లైట్స్ వేస్తారు. ఎందుకో గమనించారా? దానికి ఒక సైన్స్ ఉందంట. ఏంటంటే లైట్స్ అంత వేస్తే మన బ్రెయిన్ అనేది దాన్ని ఫిల్టర్ చేయాలి, అంత కష్టమైన బ్లూ లైట్ని ఫిల్టర్ చేయాలి కాబట్టి బ్రెయిన్ అలసిపోతుంది. అలసిపోయినప్పుడు ఏంటి, మనం ఏమన్నా ఫుడ్ చూసామనుకో తినాలనిపిస్తుంది, సో అప్పుడు ఎక్కువ షాపింగ్ చేస్తారు. లేకపోతే అలా అలసిపోయినప్పుడు ఏమన్నా మంచి మంచి బట్టలు చూసినప్పుడు కొనేయాలనిపిస్తుంది, మనకి విల్ పవర్ ఎక్కువ ఉండదు కదా, సో అలా చేస్తారంట. సో అందుకని షాపింగ్ మాల్స్కి వెళ్ళినా సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా ఇది మాత్రం సూపర్ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఆరెంజ్ గ్లాసెస్ ఎప్పుడు వాడాలో చెప్తాను. ఏంటంటే ఆరెంజ్ గ్లాసెస్ అనేది మీకు మైండ్లో వచ్చిన వెంటనే ఏం గుర్తు రావాలంటే స్లీప్ గుర్తు రావాలి. మీరు ఈ గ్లాసెస్ మాత్రం 2 to 3 hours పడుకునే ముందు నుంచి పెట్టుకున్నారనుకోండి, అద్దరిపోతుంది. అసలు నేను చెప్తే కాదు కదా, మీరు పెట్టుకుంటే ఉంటుంది, అద్దరిపోతుంది. ఒక రేంజ్లో నిద్ర వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే మీరు 4 hours పడుకున్న 8 hours సమానం, అంత డబల్ అయిపోతుంది స్లీప్. నిజంగా స్లీప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలామంది, నేను ఎంతోమందిని మామూలుగా వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఆయన ఇంటర్వ్యూ చెప్పారు. ఏంటంటే ఇలాంటి గ్లాసెస్ పెట్టుకున్న వాళ్ళలో చాలామంది ఇన్సోమ్నియాక్స్ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి సరిగ్గా నిద్రపోలేరు సరిగ్గా, అలాంటి వాళ్ళు టాబ్లెట్స్ కూడా మానేస్తారంట. మీకు తెలుసా? సో బేసిక్గా చెప్పాను కదా, అది ఎల్లో, ఇది ఆరెంజ్. ఇది పెట్టుకుంటే ఉంటుంది నిజంగా కూల్ ఫీలింగ్ వస్తుంది, మీ కళ్ళు ఇంకా రిలాక్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇది 99% ఆల్మోస్ట్ బ్లూ లైట్ బ్లాక్ చేస్తుంది. సో ఇది మాత్రం 100% అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీరు పడుకునే ఒక 2-3 hours నుంచి పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మీరు 11కి పడుకున్నారు అనుకోండి, 8 o'clock నుంచే పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. పెట్టుకొని పడుకునే ముందు తీసేస్తారు. ఒక రేంజ్ నిద్ర పడుతుంది, మీ లైఫ్లో బెస్ట్ స్లీప్ ఫీలింగ్ వస్తుంది. తర్వాత మామూలుగా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి, ఇంటర్నేషనల్ అలాంటి వాళ్ళకి సూపర్ బంద్ చేస్తుంది. నేను చాలా కంట్రీస్ తిరుగుతూ ఉంటాను కదా, ఆ కంట్రీస్లో తిరిగేటప్పుడు నేను ఇది వాడుతూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, జెట్ ల్యాగ్ అనేది ఎవరికి నచ్చదు. సో ఆ జెట్ ల్యాగ్ తీసేయాలంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఈ గ్లాసెస్ పెట్టుకొని మీరు ట్రావెల్ చేశారనుకోండి, మీకు ఆ జెట్ ల్యాగ్ అనేది కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం పడుకున్నప్పుడు మన స్పైన్ నుంచి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పి ఒక ఫ్లూయిడ్, ఒక లిక్విడ్ వెళ్తుంది బ్రెయిన్ లోపలికి. మనం నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్లో సెల్స్ స్ట్రింక్ అయ్యి ఆ లిక్విడ్ నీట్గా క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే చెత్త వచ్చినప్పుడు ఆ చెత్త బుట్టను బయట పడేస్తారు కదా, ఆ ప్రాసెస్ లాగా మన మైండ్లో ఉన్న చెత్తనంతా అది క్లీన్ చేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం సరిగ్గా నిద్రపోలేదు అనుకోండి, డీప్ స్లీప్ సరిగ్గా వెళ్ళదు. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్లో సెల్స్ స్ట్రింక్ అవ్వకుండా అలానే ఉంటాయి. సో ఆ లిక్విడ్ సరిగ్గా వెళ్ళలేదు, వెళ్ళినా కూడా సరిగ్గా క్లీన్ చేయలేదు. ఇలాంటి గ్లాసెస్ పెట్టుకుంటే డీప్ స్లీప్ వల్ల మెలటోనిన్ బాగా క్రియేట్ అవ్వడం వల్ల ఆ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది వెళ్ళి బాగా క్లీన్ చేస్తుంది. అలానే మతి ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉంటుంది. సో ఇది ఒకరికని కాదు, స్టూడెంట్స్, పెద్దవాళ్ళకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పెడితే మాత్రం అసలు సూపర్ ఉంటుంది. తర్వాత ఎవరికైనా వరల్డ్లో ఉన్న ఎవరైనా హ్యూమన్ బీయింగ్ అయితే చాలు, వాళ్ళందరికీ ఇది పనిచేస్తుంది. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ వాళ్ళకైతే ఇది ఒక రేంజ్లో ఒక సీక్రెట్ అని. ఏంటో చెప్తున్నా, ఇప్పుడు మామూలుగా స్పోర్ట్స్ వాళ్ళకి ఎంత బాగా రికవర్ అయ్యి ఎంత బాగా రెస్ట్ తీసుకుంటే స్పోర్ట్లో అంత బాగా వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. ఇలాంటి పెట్టుకొని పనుకున్నారు అనుకోండి, ఇండైరెక్ట్గా చాలా బాడీ అంతా నీట్గా రికవర్ అవుతుంది, రెస్ట్ఫుల్ స్లీప్ వస్తుంది కదా, సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో నైట్ షిఫ్ట్ వర్కర్స్ మాత్రం ఇది ఒక వరంతో సమానం నేను చెప్తున్నాను. ఎందుకంటే స్టడీస్ వచ్చినాయి, కొంచెం భయపడద్దు చెప్తున్నాను. ఏంటంటే ఫీమేల్ నైట్ షిఫ్ట్ వర్కర్స్కి 48% మోర్ ఛాన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని మీకు తెలుసా? దాన్ని షిఫ్ట్ వర్క్ డిసార్డర్ అని కూడా అంటూ ఉంటారు చాలా మందికి. ఎందుకంటే ఈ నైట్ షిఫ్ట్ వర్కర్స్కి స్లీప్ అవన్నీ సరిగ్గా ఉండవు కాబట్టి చాలా ఇష్యూస్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది ఒక వరంతో సమానం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇలాంటి గ్లాసెస్ ఎలా వాడుకోవచ్చో కూడా చెప్తాను, దానివల్ల వాళ్ళ హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో కూడా చెప్తాను. నైట్ షిఫ్ట్ వర్కర్స్ మామూలుగా నైట్ అంతా పని చేయాలి కదా, సో వాళ్ళకి బెస్ట్ టెక్నిక్ ఏంటంటే వాళ్ళు పని చేస్తున్నప్పుడు వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఎల్లో గ్లాసెస్ పెట్టుకోవాలి. ఎల్లో గ్లాసెస్ ఇప్పుడు మామూలుగా
పనిచేస్తున్నప్పుడు ఎల్లో గ్లాసెస్ పెట్టుకుంటారు. దానివల్ల 77 కన్నా ఎక్కువ % బ్లూ లైట్ బ్లాక్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే కళ్ళకి డ్యామేజ్ అవ్వదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే అలర్ట్నెస్ కూడా ఉంటుంది, మూడ్ కూడా బూస్ట్ అయి ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్గా చేయగలుగుతారు వర్క్ చేసేటప్పుడు. ఓకేనా? అయితే ఎప్పుడైతే ఇంకా షిఫ్ట్ అయిపోతుంది అని అనిపించిన ఒక 1-2 hours ముందు నుంచి ఈ గ్లాసెస్ పెట్టుకోవాలి, ఆరెంజ్ గ్లాసెస్. మీనింగ్ ఏంటంటే వీళ్ళేంటి వర్క్ అయిపోయిన తర్వాత వెళ్ళి పడుకుంటారు కదా, సరిగ్గా నిద్ర పట్టదు, సన్ వస్తారు, కుదరదు పనుకోవడానికి సరిగ్గా. అందుకని మీరు మామూలుగా వర్క్ చేసినంత కాలం మామూలుగా ఎల్లో పెట్టుకుంటారు. ఆ వర్క్ అయిపోయింది అనుకున్న ఒక 2 hours కానీ 1.5 hour ముందు నుంచి ఇలాంటి ఆరెంజ్ గ్లాసెస్ పెట్టుకుంటాం. అప్పుడు మన బాడీ నిద్రకి తయారవుతూ ఉంటుంది. అప్పుడు మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకుంటే మీకు ఫుల్ నిద్ర వస్తుంది. సో ఇది నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఇలా వాడుకోవచ్చు. సో చూసారా లైట్ వల్ల ఎంత డేంజర్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది కదా. సో చెప్తున్నా, ఇప్పుడు తెచ్చిన గ్లాసెస్ అంత క్వాలిటీ గ్లాసెస్ మీరు మాత్రం ఇండియాలో ఎక్కడ ఫైండ్ చేయలేరు. నేను ఇంకా డేర్గా చెప్తున్నాను, వరల్డ్లో కూడా మీరు సరిగ్గా ఇది ఫైండ్ చేయలేరు. ప్రస్తుతానికి 3 మోడల్స్ ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ స్టైల్స్ కూడా క్రియేట్ అయినాయి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దీన్ని అల్ట్రా ఫ్లెక్స్ అంటారు. మామూలుగా ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఇది బేసిక్గా ఫుల్ ఫ్లెక్సిబుల్, అసలు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు పెట్టుకున్న ఎంత పెద్ద ఫేస్ సైజ్ వాళ్ళకైనా ఇది పడుతుంది, ఎందుకంటే అంత ఫ్లెక్సిబుల్. ఓకేనా? దీనిలో 2 types, ఆరెంజ్ ఒకటి, తర్వాత ఎల్లో ఒకటి. తర్వాత ఇంకో మోడల్ వచ్చి క్లాసిక్. ఇది కూడా సేమ్, మళ్ళీ ఎల్లోలో ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆరెంజ్లో కూడా ఉంటుంది. ఇవన్నీ చాలా చాలా స్ట్రాంగ్ డ్యూరబుల్ మెటీరియల్తో తయారు చేసింది, మ్యాట్ ఫినిష్ కూడా. తర్వాత ఇంకొక మోడల్ ఉంది, ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ నాకు. ఏంటంటే ఇది లూక్స్, అంటే లగ్జరీ, ఫ్రెంచ్లో లూక్స్ అంటారు. మామూలుగా ఏంటంటే ఈ గ్లాసెస్ లగ్జరీతో పాటు స్టైల్తో పాటు చాలా ప్రీమియం లుక్ వస్తూ ఉంటుంది. ఇవి కూడా చాలా స్ట్రాంగ్. తర్వాత ఇక్కడ దీనికి మెటల్ హింజ్ కూడా ఉంది, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎల్లో, ఇందాక పెట్టుకుంది ఆరెంజ్. సో నేనైతే ఈ గ్లాసెస్ చూస్ చేసుకున్నాను, అల్ట్రా ఫ్లెక్స్. నాకు ఇది చాలా సూట్ అయింది అనిపించింది, స్టైల్గా ఉన్నట్టు అనిపించింది. సో ఇది నేను చూస్ చేసుకున్నాను. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ అంటే ఏది పడితే అది బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ కాదు. బయట ఎల్లో కలర్ వేసుకొని తర్వాత ఈ రెడ్ కానీ ఆరెంజ్ కానీ వేసుకుంటే అది బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ అని మోసపోవద్దు. స్పెక్ట్రమ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కరెక్ట్ అయిన స్పెక్ట్రమ్ కానీ పెట్టుకోకపోతే మన బాడీకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. కొంతమంది తెలియక ఏదేదో స్పెక్ట్రమ్స్ పెట్టుకుంటారు, అమెజాన్లో ఏదో దొరికింది, అది చీప్గా దొరికింది అని చెప్పి తీసేసుకుందాం అనుకుంటా ఉంటారు. అలాంటి పెట్టుకోవడం వల్ల ఇంకా నెగిటివ్ జరుగుతుంది. సో స్పెక్ట్రమ్ అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాస్ అంత పర్ఫెక్ట్ ఉంటాయి. సో ఇది చాలా పర్ఫెక్ట్ స్పెక్ట్రమ్తో తయారైంది. ఏ స్పెక్ట్రమ్తో బ్లాక్ చేస్తే మనకి హెల్త్కి మంచిదో అన్నీ దీంట్లో ఉన్నాయి. సో ఫైనల్గా వచ్చేసింది కాబట్టి ఇది లాంచ్ అవ్వబోతుంది ఈరోజు కాబట్టి ఎక్స్క్లూజివ్గా 14-day లాంచ్ ఆఫర్ ఉంటుంది. సో కింద ఉన్న కూపన్ కోడ్ మాత్రం మీరు 80% యూజ్ చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. సో ఈ గ్లాసెస్ మీరు ఎక్కడ తీసుకోవచ్చు అంటే www.homosapien బయట ఉంటుంది, homosapien.com కింద ఉంటుంది. సో కోడ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే వెబ్సైట్లో కూడా మీకు కోడ్ కనబడుతుంది. ఓన్లీ 14 days మాత్రమే ఈ ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఉంటుంది. సో హోమోసేపియన్ ఫైనల్గా ఇండియాస్ బెస్ట్ ప్రీమియం బయో హ్యాకింగ్ స్టోర్ వచ్చేసింది. రెడ్ లైట్ థెరపీ అవన్నీ కూడా వరల్డ్ క్లాసీ రాబోతున్నాయి. ఇప్పుడు ఏంటి మన అథ్లీట్స్, పెద్ద పెద్ద క్రికెటర్స్ వాళ్ళు కూడా వాడిచ్చేటట్టు చేయబోతున్నాం. గైస్ ఒకవేళ మీరు ఇంత చివరి వరకు వచ్చారనుకోండి వీడియో చూస్తూ, మీరు చెప్పాలి హ్యాట్స్ ఆఫ్ మీకు. ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి, అన్నీ ఇంప్రూవ్ అవ్వాలి అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ రియాలిటీలో ఇంతవరకు స్పెండ్ చేయరు చాలామంది. ఊరికి అనుకుంటారు. మీరు ఇంతవరకు వచ్చారంటే మీకు హెల్త్ 100% నిజంగా బాగుంటుంది. మీరు లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ లెవెల్స్కి వెళ్తారు అన్నిట్లో అని నాకు నమ్మకంగా ఉంది. ఇంతవరకు వచ్చారు కాబట్టి మీకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అందుకని మీరు కామెంట్ చేయండి, నేను చివరి వరకు చూశాను, లేకపోతే ఒక కోడ్ పెట్టుకుందాం సూపర్ హ్యూమన్ అని కామెంట్ చేయండి. అలా కామెంట్ చేస్తే మీలో ఒకరిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి 30 minutes మీతో స్పెషల్గా ప్రైవేట్ జూమ్ కాల్ మీతో నేను మాట్లాడతాను. నన్ను ఏమైనా అడగచ్చు, మనం ఫ్రెండ్స్ అయిపోదాం. సో మీరందరూ ఆసమ్ ఆసమ్ ఆసమ్, అది నాకు తెలుసు.